కోపాన్ని 5 నిమిషాలలో ఎలా కంట్రోల్ చేసుకోవాలి? 1 నిమిషం కోపం కొన్ని సంవత్సరాల బంధాన్ని నాశనం చేయగలదు. కోపంలో తీసుకున్న ఒక నిర్ణయం జీవితాంతం బాధని మిగులుస్తుంది. కానీ ఒక శుభవార్త ఉంది. కేవలం 5 నిమిషాలలో మీ కోపాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది, కోపం ఎందుకు వస్తుంది? కోపం రావడం సహజం, కానీ అది ఎలా వ్యక్తపరుస్తున్నాం అనేదే ముఖ్యం. కోపానికి ప్రధాన కారణాలు ఏమిటంటే మన మాట వినకపోవడం, అవమానించడం, ఒత్తిడి, అలసట, వేరే వాళ్ళపైన ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం వల్ల కోపం వస్తుంది. రెండవది, 5 నిమిషాల రూల్. కోపం వచ్చిన వెంటనే స్పందించకండి. మీకు మీరే ఇలా చెప్పుకోండి, నేను 5 నిమిషాల తర్వాత మాట్లాడతాను అని చెప్పండి. ఈ చిన్న విరామం చాలా పెద్ద సమస్యలను తగ్గించగలరు. థర్డ్ వన్, డీప్గా శ్వాస తీసుకోండి. ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస తీసుకొని కొన్ని సెకండ్లు ఆపండి. నోటి ద్వారా నెమ్మదిగా వదలండి. ఇలా 5 సార్లు చేయండి. ఇది మనసుని ప్రశాంతంగా చేస్తుంది. నాలుగవది, ఆ ప్రదేశం నుంచి కొద్దిసేపు దూరం వెళ్ళండి. కోపంలో వాదించడం కంటే 2 నిమిషాలు బయటికి వెళ్ళండి, నీళ్లు తాగండి. మనసు కాస్త ప్రశాంతంగా అయినప్పుడు మాట్లాడండి. ఐదవది, సమస్యపై దృష్టి పెట్టండి, కానీ వ్యక్తిపైన కాదు. నువ్వెప్పుడు ఇలానే చేస్తావని కాకుండా, నువ్వు ఇలా చేస్తే నా మనసు బాధపడుతుంది అని చెప్పండి. ఇలా మాట్లాడితే గొడవ తగ్గుతుంది. ఆరవది, క్షమించడం నేర్చుకోండి. ప్రతి చిన్న విషయాన్ని మనసులో పెట్టుకుంటే కోపం పెరుగుతూనే ఉంటుంది. క్షమించడం అంటే జరిగింది మర్చిపోవడం కాదు, మనశ్శాంతిని కాపాడుకోవడం. ఏడవది, కోపాన్ని శక్తిగా మార్చుకోండి. కోపం వచ్చినప్పుడు వ్యాయామం చేయండి, పుస్తకం చదవండి, మీ లక్ష్యంపై ఫోకస్ చేయండి, అలాగే సంగీతం వినండి. కోపం రావడం తప్పు కాదు, కానీ కోపంలో తీసుకున్న నిర్ణయాల వల్ల మన జీవితం మారిపోతుంది. 5 నిమిషాలు ఆగితే 5 సంవత్సరాల పశ్చాత్తాపాన్ని తప్పించుకోవచ్చు. ఈరోజు గుర్తుంచుకోవాల్సిన 5 టిప్స్. వెంటనే స్పందించకండి, లోతుగా శ్వాస తీసుకోండి, కొద్దిసేపు ఆ ప్రదేశం నుంచి దూరంగా వెళ్ళండి, సమస్యపై మాట్లాడండి, వ్యక్తిపై కాదు. కోపాన్ని మంచి పనిగా మార్చండి. కోపాన్ని జయించిన వాడే నిజమైన విజేత. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం శ్రీనివాస్ జడేజీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.